ఓం నమో నారాయణాయ. ఫ్రెండ్స్, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ అయింది. దాంతో ఒకటి ప్రధానమైనది బద్రీనాథ్. ఇప్పుడు మనం బద్రీనాథ్కి వస్తే నేను మెయిన్ టెంపుల్ అయిన బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్తాను. ఇది గోపురం మీద ఉండే ఫ్లాగ్ అనమాట బద్రీనాథుడిది. తర్వాత వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ ఇన్సైడ్ చూడండి, ఇంకా మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, వేణుగోపాల స్వామి, ఇలా చాలా ఉంటాయన్నమాట. మళ్ళీ లోపల ఇన్నర్గా టెంపుల్స్ మనం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం వెళ్ళాను, మళ్ళీ నైట్ దర్శనం వెళ్ళాను. నాకు 2 టైమ్స్ 30 మినిట్స్లో దర్శనం అయిపోయింది. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బెస్ట్. ఓకేనా? మీరు అక్కడ చూస్తున్నంతసేపు, మీకు శ్రీ మహావిష్ణువుని చూస్తున్నంతసేపు ఆ కలిగే ఆనందం నేను వర్ణించలేను. ఎందుకంటే ఇది కూడా మనకి 108 వైకుంఠాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన టెంపుల్ కాబట్టి మీరు వెళ్ళే ఆ ఎక్స్పీరియన్స్ని నాతో కూడా షేర్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ మీన్ ఎవరైనా వెళ్ళింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేశారనుకోండి, ఇంకా చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకొక విషయం ఏంటంటే, బద్రీనాథ్ మీరు మొత్తం కవర్ చేయాలంటే రిషికేష్ నుంచి మీకు 4 డేస్ పడుతుంది. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. క్లమ్జీగా 1 డేనే పెట్టుకొని రిజర్వేషన్ చేసుకొని ప్రాబ్లం ఫేస్ చేయకండి. ఇంకొచ్చేసి మనకు బద్రీనాథ్ వచ్చి అలకనంద నది పక్కన ఉంటుంది అనమాట. చూడొచ్చు నైట్ టైం వ్యూ మీరు బద్రీనాథ్ టెంపుల్ది. కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. సీరియస్గా డోంట్ మిస్ ఇట్ ఇన్ చార్ధామ్ యాత్ర. అన్నట్టు ఇక్కడ మనకి -6 degrees టెంపరేచర్ ఉంటుంది కాబట్టి నైట్ టైం ఖచ్చితంగా రూమ్ తీసుకోండి. ఓకేనా? మిస్ అవ్వకండి. మనకు అంత టెంపరేచర్ కూల్ ఉన్నప్పుడు ఇది తప్పకుండా అనమాట. ఇక్కడ వేడిగా నీళ్ళు ఉంటాయి. ఓకేనా? మీరు రూమ్ తీసుకున్నప్పుడు కూడా మాట్లాడేసి తీసుకోండి. అంటే ఐ మీన్ వాళ్ళ దగ్గర హాట్ వాటర్ ఉంటాయో లేవో అని చెప్పేసి. కానీ మీరు కన్ఫామ్గా రూమ్ తీసుకోండి. నైట్ టైం బయటనే పడుకుందామని చెప్పేసి పెట్టుకోకండి. చలికి తట్టుకోలేరు. సీరియస్గా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకేనా? ఇంతకు బద్రీనాథ్కి ఎలా వెళ్ళాలంటే ఋషికేష్ నుంచి మనకు డైరెక్ట్ బస్సులు ఉంటాయన్నమాట. కానీ మనకు మార్నింగ్ 5 నుంచి 11 వరకే ఉంటాయి. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం ఓన్ వెహికల్స్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే రోడ్ చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఏ టైంలో స్లైడ్స్ వస్తాయి అని చెప్పేసి ప్రిడిక్షన్ చేయలేం వెదర్ది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? అందరు క్షేమంగా వెళ్ళి దర్శించుకొని రాండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నేను బద్రీనాథ్ ట్రిప్లో ఏమేమి చూడాలని చెప్పేసి లింక్లో పెట్టాను. అది కూడా మీరు వెళ్ళి చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది బద్రీనాథ్లో ఏమేమి చూడాలని చెప్పి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ. మోర్ ట్రావెల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.